ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సింగపూర్ దేశానికి ఈ రాష్ట్రం నుండి 6 మంత్రుల్ని అక్కడున్న పరిస్థితులను గమనించి ఆడ పరిపాలన విధానం ఆడున్న ఇతర అభివృద్ధి క్రమాన్ని గమనించి రావాలని పంపించడం జరిగింది. సింగపూర్ ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన అతి చిన్న దేశం. ఒక ద్వీపం, చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో ఒక 60 లక్షల జనాభాతో ఉన్న ఓ చిన్న దేశం. మన హైదరాబాద్లో సగం మంది జనాభా మాత్రమే సింగపూర్లో ఉంటున్నారు. సింగపూర్ ప్రపంచంలో హాంకాంగ్ తర్వాత అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా మారింది. 2వ స్థానం ఆక్రమించింది. అక్కడున్న నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రపంచంలో అత్యున్నతమైన మొదటి 20 విద్యా సంస్థల్లో ఒక సంస్థగా కొనసాగుతుంది. సింగపూర్ ప్రజల యొక్క తలసరి ఆదాయం 1 లక్ష సింగపూర్ డాలర్లుగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం ఒక 3,000 సింగపూర్ డాలర్లుగా కొనసాగుతా ఉంది. అంటే మనకన్నా 33 రెట్లు అధికంగా ఆదాయం ఉన్న దేశం సింగపూర్. అక్కడ 60 లక్షల జనాభా ఉంటే మనం దాదాపు 6 కోట్ల జనాభాకి చేరువవుతూ ఉన్నాం. సింగపూర్ 1 ఎకరా భూమి కూడా అక్కడ వ్యవసాయం చేస్తున్న పరిస్థితి లేదు. అక్కడ వ్యవసాయం చేయడానికి అవకాశాలు ఏమాత్రం లేవు. కానీ మన వ్యవసాయ శాఖ మంత్రులు కె అచ్చెన్నాయుడు గారిని అక్కడ వ్యవసాయ రంగాన్ని పరిశీలించమని పంపించడం జరిగింది. అక్కడ పరిశ్రమలు విపరీతంగా అభివృద్ధి చెందినాయి. కానీ మన పరిశ్రమల శాఖ మంత్రి అక్కడికి పంపిన వారిలో లేరు. సింగపూర్ ఏమాత్రం అవినీతిని సహించలేని ప్రభుత్వం. మనకి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారితో కలిసి అనేక సార్లు అమరావతికి వచ్చి సింగపూర్ మోడల్ని అమరావతిలో అమలు చేస్తానని పదే చెప్తున్న ఎస్ ఈశ్వరన్ అవినీతికి లోనై ప్రభుత్వం గుర్తించి సంవత్సరం కాలం పాటు శిక్ష వేసిన పరిస్థితి. ఫార్ములా 1లో బహుమతులు తీసుకున్నాడని, విమాన టిక్కెట్లు ఇతర బహుమతులు తీసుకున్నాడనే అభిప్రాయంతో అది పరిగణలోకి తీసుకొని అవి రుజువైన తర్వాత సంవత్సర కాలం శిక్ష విధించారు. 2024 నుంచి 2025 మధ్య ఆ శిక్షను ఆయన అనుభవించారు. కానీ అంతటి అవినీతి రహిత సింగపూర్కి మన మంత్రులు అక్కడికి వెళ్ళి ఆ అవినీతి ఎందుకు లేదు, అక్కడ ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు అనేది పరిశీలిస్తున్నారంటే ఆ వైపు పరిశీలిస్తున్నట్టుగా ఏం కనపడలేదు. ఆంధ్రప్రదేశ్లో కింది స్థాయిలో ఉన్న కార్పొరేటర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ప్రజల సొమ్ము వేలాది కోట్ల రూపాయలు అవినీతి రూపంలో తీసుకుంటున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. సింగపూర్ నుంచి మనం నేర్చుకోవాలంటే అక్కడున్న ప్రజానాయకులు అవినీతి రహితంగా ఎలా కొనసాగారో నేర్చుకోవాలి. అక్కడ వ్యవసాయ రంగం ఏమాత్రం చేయడానికి అవకాశం లేకపోయినా పరిశ్రమలను అభివృద్ధి చేసి, సీపోర్ట్ అభివృద్ధి చేసి, విమానాశ్రయాలు అభివృద్ధి చేసి ప్రపంచంలో అతిపెద్ద 2వ వాణిజ్య కేంద్రంగా సింగపూర్ను మార్చి తద్వారా వచ్చిన ఆదాయంతో ఆ దేశం సుసంపన్నమైంది. అది గమనించాలి. అక్కడ మెరిటోక్రసీ, అక్కడ ప్రజలందరూ 100% అక్షరాస్యులు, 100% విజ్ఞానవంతులు, 100% నైపుణ్యం గలవారు. అలాంటి జనాభా ఉన్నారు కాబట్టి అక్కడ 1 లక్ష సింగపూర్ డాలర్లకి తలసరి ఆదాయం చేరింది. సింగపూర్లో మంచినీరు లేదు. సముద్రం నీరునే టెక్నాలజీ ద్వారా మంచినీరుగా మార్చుకొని వాటిని వాడుకుంటున్నారు. ఖనిజాలు లేవు. మనకు ఉన్నట్టు ఈ బొగ్గు ఖనిజాలు, ఇతర రకరకాల ఖనిజాలు, ఆ మైనింగ్ యాక్టివిటీ లేదు. అయినా కూడా కేవలం ప్రజల్ని విజ్ఞానవంతులు చేసి ప్రజల్లో నైపుణ్యాలను గణనీయంగా పెంచి తద్వారా ఆ సమాజం ముందుకెళ్ళింది. 1950లో లీ కువాన్ యూ అనే మొదటి ప్రధాని ఒక ప్రణాళికాబద్ధంగా ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అవినీతి రహిత పాలన కొనసాగించాడు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత వచ్చిన వారసులు కూడా, రాజకీయ వారసులు కూడా దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. సింగపూర్ 16 విభాగాలుగా ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంది. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం 2 పోటీపడి నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాయి. ప్రజల్లో శ్రమ విలువని, శ్రమశక్తికి గౌరవం ఇవ్వటం అపారంగా ఉంది. సింగపూర్ నగరం విద్య, వైద్యం ఈ విషయాల్లో అత్యున్నత స్థాయికి, అత్యున్నత ప్రమాణాలతో ముందుకెళ్తా ఉంది. సింగపూర్లో ఎగుమతులు దిగుమతుల మీద ఎలాంటి పన్నులు విధించకుండా ఒక స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రోత్సహించింది. అందువల్లనే సింగపూర్ పోర్టు ప్రపంచంలో అత్యున్నతమైన పోర్టుగా మారింది. సింగపూర్లో ఉన్న విమానాశ్రయం ప్రపంచంలో అత్యధిక రద్దీ కలిగిన విమానాశ్రయంగా మారింది. అలాంటి సుసంపన్నమైన అతి చిన్న ద్వీపంగా ఉన్న 60 లక్షలతో మాత్రమే ప్రజలున్న సింగపూర్ని ఆదర్శంగా తీసుకొని 6 కోట్ల ప్రజలున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు అక్కడికి వెళ్ళి ఏం పరిశీలించారు, ఏ అనుభవాలు పొందారు, ఎలాంటి గుణపాఠాలు పొందారు, వాటి నుంచి ఇక్కడున్న ప్రజలకి ఎలాంటి సందేశం ఇస్తారు, ఇది ఆ 6 మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాగానే తెలియజేయాలని జనచైతన్యం మీద కోరుకుంటుంది. అక్కడున్న అవినీతిని వారు ఏమాత్రం సహించకుండా అక్కడున్న ఇన్వెస్టిగేషన్ బ్యూరో సహకారంతో అవినీతి లేని సమాజాన్ని అది సృష్టించింది. ఇక్కడ అవినీతిపై ఎలాంటి పోరాటం చేస్తారో చెప్పాలి. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం చాలా నిజాయితీతో పనిచేస్తూ ఉంది. అక్కడున్న ప్రజలు విజ్ఞానవంతులుగా మారారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అక్షరాస్యతలో 36వ స్థానంలో ఉంది. మనకన్నా తక్కువ అక్షరాస్యత ఉన్న మరొక రాష్ట్రం లేదు ఇండియాలో. కానీ అక్కడ 100% అక్షరాస్యత ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యతను పెంపొందించడానికి ఎలాంటి కృషి జరుగుతుందో తెలియజేయాలి. సింగపూర్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ నీతికి, నిజాయితీకి నిబద్ధతగా ఉన్నారు, క్రమశిక్షణకి నిబద్ధతగా ఉన్నారు, పరిపాలన
చాలా సమర్థవంతంగా చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దానికి పూర్తి భిన్నంగా అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేసి రకరకాల ఈవెంట్స్ పేరుతో, రకరకాల యాత్రల పేరుతో, రకరకాల ఫంక్షన్స్ పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఈ మంత్రుల యొక్క ఆ సింగపూర్ యాత్రకి ఎంత ఖర్చు అయింది, ప్రజల ధనం ఎంత వృధా అయింది అనే విషయాలు శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలి. ఒక దేశానికి వెళ్ళాలంటే మంత్రులు చైనా లాంటి దేశానికి వెళ్ళాలి. మనకు సమానంగా ఉన్న జనాభా ఉన్న దేశం, మనకు సమానంగా వ్యవసాయం ఇతర రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశం. మనతో పాటు ప్రారంభమై 1950లో ఇండియా యొక్క ఆదాయం కానీ చైనా యొక్క ఆదాయం కానీ రెండు సమానం. కానీ ఈరోజు చైనా మనకన్నా 4-5 రెట్లు అధికంగా ఆదాయం కలిగిన దేశంగా మారింది. అలా మారటానికి గల కారణాలు ఏంటి, వారి అనుభవాలు ఏంటి, ఏ విధంగా అభివృద్ధి చెందారు అనే విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ జనాభాని ఎలా నియంత్రించారు. కానీ అలా కాకుండా అతి చిన్న ద్వీపం, ఒక చిన్న నగరం, మన హైదరాబాద్ నగరంలో సగభాగమే ఉన్న నగరానికి వెళ్ళి ఒక విహారయాత్రలాగా అక్కడ అన్ని రకరకాల ప్రదేశాలన్నీ చూసి ప్రజల సొమ్ముతో రావటం మంచిది కాదని, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు 10 నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని పూర్తి చేయడానికి డబ్బులు లేవని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఈ మంత్రుల్ని విహారయాత్రలకు పంపటం కానీ, రకరకాల ఈవెంట్స్ చేయటం కానీ, రకరకాల యాత్రలు నిర్వహించడం కానీ, వివిధ రకాల ఫంక్షన్స్ నిర్వహించడం కానీ, అలా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి స్వస్తి పలకాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.